ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయంలోని 4వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలిపారు: ఓ అర్జున, సమస్త జీవులకును వారి వారి అనగా పూర్వజన్మ సంస్కారముతో కూడిన అంతఃకరణము అనుసరించి శ్రద్ధ అనగా గుణము సంస్కారము కలుగుతున్నది. ఈ జీవుడు శ్రద్ధయే స్వరూపముగా కలవాడై ఉన్నాడు. ఎవడు ఎట్టి శ్రద్ధ కలిగి ఉన్నో అతడి శ్రద్ధయే కలిగి ఉంటాడు అన్నారు. అయితే ఈరోజు చెప్పుకునేటువంటి 4వ శ్లోకంలో ఇలా తెలియజేయబోతున్నారు: ఎవడు ఎటువంటి శ్రద్ధ కలిగి ఉంటాడో తదనుగుణ్యమైనటువంటి ధ్యేయముని అతడు ఆరాధించునని వచించుతున్నారు. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంచాన్యే యజంతే తామసా జనాః. సాత్వికాః సత్వగుణము గలవారు దేవాన్ దేవతలను యజంతే పూజించుతున్నారు. రాజసాః రజోగుణము గలవారు యక్షరక్షాంసి యక్షులను రాక్షసులను అన్యే ఇతరులకు తామసాః జనాః తమో గుణము గల జనులు ప్రేతాన్ ప్రేతములను భూతగణాన్ చ భూతగణములను యజంతే పూజించుతున్నారు. సత్వగుణము గలవారు దేవతలను, రజోగుణము గలవారు యక్షులను రాక్షసులను, తమో గుణము గలవారు భూత ప్రేత గణములను పూజించున్నారు. ఎవరెవరు ఏ ఏ గుణాలు కలిగి ఉంటారో వారి స్వభావము, వారి నడక, వారి ఆహారము, వారి మాట తీరు, వారు చదువు గ్రంథములు, వారు పూజించు దేవుళ్ళు తదనుగుణ్యముగానే ఉండును. సాయిరామ్.